ముందు సంవత్సరం రొటీన్గా లోనింగ్స్ ఇస్తూ వచ్చాము సార్. అలా కాదు వాళ్ళకి మీ సమక్షంలో సార్. అదేవిధంగా ఈ సంవత్సరం సార్ చర్పవారి ఒక 10 days మేము సర్వే చేయడం జరిగింది సార్. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు అవసరాలు ఉన్నాయని మా ఎస్హెచ్జి మెంబర్స్ 4.5 lakh మెంబర్స్ చెప్పారు. యాక్టివిటీ కింద వాళ్ళు విల్లింగ్ ఉన్నారని చెప్పి వాళ్ళు సర్వేలో వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో మీ విలేజ్ ఆర్గనైజేషన్ మీ విలేజ్ ఆర్గనైజేషన్ అంటే మీరేమి నార్మల్గా మీరు మామూలుగా అంటే మాకేంటంటే అట్లీస్ట్ ఏం జరుగుతున్నాయి, నేను కలెక్టర్గా చేసి 20 సంవత్సరాలు అయిపోయింది. అంటే మాకేంటంటే అట్లీస్ట్ ఏం జరుగుతున్నాయి, నేను కలెక్టర్గా చేసి ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు. సో మీ గ్రూప్ అలాగే మీ గ్రూప్ మీటింగ్స్కి గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు మేము నిలబడగలుగుతున్నాం సార్. అంతేకాదు సార్, ఆడపిల్లలు చదివించుకోవాలంటే ఒకప్పుడైతే ఈ పొదుపు సంఘాలు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆడవాళ్ళలో చాలా చక్కని ఆత్మస్థైర్యం వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్, చాలా నమ్మకం. మేము మా పని మేము చేసుకోగలము, మేము కుటుంబాన్ని మేము కొంత మా పార్టిసిపేషన్తో కుటుంబాన్ని మేము ముందుకు తీసుకెళ్ళగలము అనే ఒక ధైర్యంతో ఈ గ్రూప్స్లో చాలా చక్కని యాక్టివిటీస్ అవి చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు మీరు విలేజ్ ఆర్గనైజేషన్ అంటే మేము అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 20-25 సంవత్సరాల నుంచి చూస్తే కనుక ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ బాగా స్ట్రెంగ్తన్ అయింది. అలాగే ప్రజల పార్టిసిపేషన్ కూడా బాగా పెరిగింది. సో ఈ విలేజ్ ఆర్గనైజేషన్ అంటే మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళ లీడర్స్ అందరూ కలిపి ఒక విలేజ్ ఆర్గనైజేషన్ మీరు పెట్టుకోవడం మీ అందరికి తెలిసిందే. ఆల్మోస్ట్ మీ విలేజ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఏమి యాక్టివిటీస్ చేస్తున్నారు, మీటింగ్స్ ఏం పెట్టుకుంటున్నారు, అట్లీస్ట్ లాస్ట్ మీటింగ్లో ఏమేమి అంశాల మీద మీరు చర్చించుకున్నారు. విలేజ్ ఆర్గనైజేషన్ చాలా బాగా నడుపుతున్నామని, అలాగే బ్యాంక్ లింకేజ్ కూడా 23 గ్రూపులు ఉంటే కనుక సుమారు ఒక్కొక్క గ్రూప్కి ఆల్మోస్ట్ 15 లక్షల వరకు యావరేజ్గా లోనింగ్ అదంతా కూడా తీసుకుని సద్వినియోగం చేసుకుంటున్నారని చాలా సంతోషం. అంటే ఒకటి ఏంటంటే అంటే ఈ డబ్బులు అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు సొంతంగా ఏదైనా పని చేసుకోవడం, దీంతో పాటు ఆరోగ్యం, విద్య. ఆవిడ విద్య గురించి చెప్పారు. అంటే పిల్లల్ని చదివించుకోవడము, అలాగే మనం కూడా చదువుకుంటే కానీ మనం అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడికి ఏమి వెళ్తున్నాయి, ఏంటి అసలు విషయం ఏమిటి, ఎవరితో అన్న మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రాపర్గా మాట్లాడగలగడం, అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద అవగాహన పెంచుకోవడం, ఇవన్నీ విద్య గురించి చెప్పారు. చాలా సంతోషం. దాంతోపాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్, అంతేనా? ఆరోగ్యం బాగుంటే కుటుంబం అంతా బాగా నడుస్తుంది. ఎవరైనా ఒక్కళ్ళకి ఆరోగ్యం కనుక మేజర్ సమస్య ఏదన్నా వస్తే ఏమవుతుంది? కుటుంబం చక్రం అంతా కూడా మనం ఎక్కడెక్కడో దేనికో లోన్ తీసుకుంటాము. ఏదో పెద్ద జబ్బు వచ్చింది, జబ్బు వస్తే ఆ డబ్బులకి మనం ఖర్చు పెట్టాల్సి వస్తే కనుక ఆల్మోస్ట్ ఉన్నాయంతా కూడా ఆరోగ్యానికే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. సో అంటే విలేజ్ ఆర్గనైజేషన్లో మనం ఈ డబ్బులు అలాగే మీరు కొన్ని యాక్టివిటీస్ చేయడం, వీటితో పాటు ఆరోగ్యం మీద అలాగే విద్య మీద ప్రభుత్వంలో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి అనే దాని మీద కూడా చర్చించుకోవాలి అనేది క్లియర్గా మనం చెప్తూ ఉంటాము. ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది. సో అంటే మనం పిల్లలు అంటే ప్రెగ్నెంట్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, దాని తర్వాత వాళ్ళు చెక్ చేయించుకోవాల్సిన ANC యాంటీనేటల్ చెకప్స్ చేయించుకోవాల్సిన ఆవశ్యకత కానివ్వండి, తర్వాత మనం డెలివరీ ఎక్కడ డెలివరీ ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, ఏమన్నా హై రిస్క్ ఏదైనా రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళు ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో వీటన్నిటి మీద, అలాగే ఎనీమియా ఉంటే రక్తహీనత ఉంటే కనుక ఐరన్ ట్యాబ్లెట్స్ వాడడం కానీ, అలాగే న్యూట్రిషన్
మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెఫినెట్గా మీ అందరికీ తెలిసిందే, ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలకి మనం ఆహారం అందజేయాలి. సో అందుకని ప్రభుత్వం టేక్ హోమ్ రేషన్ కిట్ అని ఇస్తోంది. మన అంగన్వాడీల్లో ఆల్మోస్ట్ అన్ని రాగి పిండి దగ్గర నుంచి ఖర్జూర, లేకపోతే గుడ్లు, పాలు, అన్ని రకాల న్యూట్రిషన్కి సంబంధించినవి అన్ని ఇస్తున్నారు. సో అవి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే బేసిక్గా గర్భిణీ స్త్రీ మాత్రమే ఉపయోగించుకునేటట్టు అవేర్నెస్ బిల్డప్ చేయడం కానివ్వండి, తర్వాత వ్యాక్సినేషన్ పిల్లలు పుట్టగానే వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయడం కానీ, ఇప్పుడు ఒక ఆవిడని కలిసాము, ఆల్మోస్ట్ 5 నెలలు పాప ఉంది, అప్పుడే వ్యాక్సినేషన్తో పాటు శిశు ఆధార్ కూడా, మన ఆధార్ కార్డ్స్ ప్రతి వాళ్ళకి ఆధార్ కార్డ్స్ తెలుసు కదా ఇప్పుడు, ఎందుకంటే మనకు ఏ బెనిఫిట్ కావాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే పుట్టిన ప్రతి వాళ్ళకి 21 రోజుల్లోపే శిశు ఆధార్ జనరేట్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అన్నీ కూడా రియల్ టైం డేటా, ఎప్పటికప్పుడు మనం ఉంటే గనక మంచిది అని. శిశు ఆధార్ కనుక పెడితే కనుక మనం ఈజీగా రికగ్నైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏ రకమైన ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయగలము, అవన్నీ అందుతున్నాయా లేదా అనే దాని మీద ఈజీగా మనం మానిటర్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఏఎన్ఎం దగ్గర నుంచి కూడా పిల్లలకి 6 నెలలు దాటగానే బాలామృతం అని ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి కావాల్సిన పోషకాహారాలు అందచేసే ఇది చేస్తున్నారు 3 సంవత్సరాల తర్వాత వ్యాక్సినేషన్ చేయించాల్సిన అవసరం ఉంది. మొదటి 2 సంవత్సరాలు అలాగే మొదటి 1000 రోజులు చిన్నపిల్లలకి చాలా క్రిటికల్. అంటే ఆ టైంలోనే మన బ్రెయిన్ అంటే మెదడు చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఆ ఫస్ట్ 1000 రోజుల్లో అంటే ఫస్ట్ 3 సంవత్సరాల్లో గనక పిల్లల గురించి వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ టైంలో ఏ రకమైన యాక్టివిటీ వాళ్ళు చేయకపోతే గనక అది అబ్నార్మాలిటీ అని కనుక మనకు అర్థం చేసుకోలేకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి పర్వాలేదులే ఇంకో సంవత్సరం తర్వాత వాడే మాట్లాడతాడు, ఇంకో సంవత్సరం తర్వాత వాడే నుంచుంటాడు, ఇంకో సంవత్సరం తర్వాత తలకాయ స్ట్రైట్గా పెట్టుకుంటాడు. సో ఇలా గనక అనుకుంటే గనక తర్వాత మళ్ళీ రికవర్ అవ్వడం చాలా కష్టం. ఇలా 2 సార్లు వచ్చినప్పుడు మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా నార్మల్గానేమో మీ విలేజ్ హెల్త్ క్లినిక్లో ఒక 105 మందులు పెట్టాము, ఒక 14 డయాగ్నోస్టిక్ కిట్స్ పెట్టాము. అంటే ఏదైనా టెస్టులు చేయించుకోవాలంటే కనుక షుగర్ కానీ ఇంకేదైనా టెస్టులు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. మందులు నార్మల్ వాటికి ఏదైనా సమస్యలుండి డయేరియా కానివ్వండి, విరోచనాలు కానివ్వండి, వాంతులు కానివ్వండి, జ్వరం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానివ్వండి, అలాంటి ఏ రకమైన చిన్న సమస్యలున్నా ఇక్కడ మందులు పెట్టాము. 105 రకాల మందులు మీ దగ్గర పెట్టాము ఉచితంగా ఇవ్వడానికి. మీకు ఏదైనా సమస్య ఉండి మాట్లాడాలి, అక్కడ దూరం మీరు వెళ్ళలేరు, ఇక్కడి నుంచే మీరు మాట్లాడాలంటే మీ విలేజ్ హెల్త్ క్లినిక్లో టెలిమెడిసిన్ అంటే వీడియో ఫెసిలిటీతో కాల్ చేసి స్పెషలిస్టులతో మాట్లాడడానికి సదుపాయం కలుగజేశాం. ఇప్పుడు ఒంగోలులో స్పెషలిస్టులు కూర్చుని ఉంటారు. సో ఇక్కడి నుంచి మీరు కనుక ఫోన్ చేస్తే కనుక మీకు ఏమి లక్షణాలు ఉన్నాయి, మీకేమి సమస్యలు ఉన్నాయి అని చెప్తే వాళ్ళు అంటే టెస్టులు ఏం చేసుకోవాలి, టెస్టులు చేసిన తర్వాత ఏ రకమైన మందులు వాడాలి అనేది అక్కడి నుంచే ఫోన్లోనే వాళ్ళు చెప్తారు. సో అట్లీస్ట్ దూరం వెళ్ళకోకుండా ఇంట్లో కూర్చుని అంటే మీ గ్రామం నుంచే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కూడా చాలా చక్కగా చెప్పారు. మీరు అన్ని విషయాల్ని కూడా మీరు తప్పకుండా పాటించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన జిల్లాలో ఏ సోషల్ ఇష్యూస్ ఏ సమస్యలు అయినా ఎక్కువ పొదుపు సంఘాల మహిళలు మీరందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. ఇక్కడ మన జిల్లాలో బంగారు బాల్యం అని ప్రవేశపెట్టాం సార్ లాస్ట్ ఇయర్. సో దాంట్లో ముఖ్యంగా పిల్లలకు సంబంధించి రైట్ ఫ్రమ్ దర్ ఆధార్ రిజిస్ట్రేషన్, ఇమ్యునైజేషన్, అదేవిధంగా శామ్ పిల్లల్ని గుర్తించి వారిని ఇంప్రూవ్ చేయడం, స్కూల్ ఎన్రోల్మెంట్, అంగన్వాడీ ఎన్రోల్మెంట్, అదేవిధంగా వారికి కొన్ని ప్రొటెక్షన్ పిల్లలకు 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు పిల్లల్ని ఎలా చూసుకోవాలి దాని గురించి చెప్పారు. ఎంతమంది విన్నారు?
సార్ చెప్పారు. దానికి ముందు పోషన్ పక్వాడా ఐడియా ఉందా? టీచర్ కానీ మీ ఏఎన్ఎం కానీ మీకు చెప్తారు. ముందు 6 monthsకి తాయి అంటే తల్లినే పాలు ఇవ్వాలి 6 monthsకి. దాని గురించి చెప్పారా? 6 నెలలకు అంటే తల్లినే పాలు ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. ఆ తర్వాత 6 months దాటిన తర్వాత ఎటువంటి పోషకాహారం ఇవ్వాలి. సార్ మీకు చాలా చక్కగా చెప్పారు. అంటే మొదటి 2 సంవత్సరం వారికి సరిగా ఫుడ్ ఇవ్వకపోతే వారి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు. ఆ తర్వాత మీరు ఎంత మంచిగా చూసుకున్నా కూడా అంత ప్రభావం ఉండదు. సో మొదటి 2 సంవత్సరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే ఇప్పుడు ICDS డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ బిడ్డకి అదేవిధంగా తల్లికి కూడా పాలిస్తున్న తల్లికి కూడా వారికి పోషకాహార కిట్ ఇస్తున్నారు. వాటి అన్నింటినీ కూడా ఒకటి మీరందరూ కూడా అన్ని దీంట్లో యాక్టివ్గా ఉన్నారు. మీరు కూడా మీ ఇంటిలో కానీ మీ పక్కన ఉన్న ఇంటిలో కానీ మీరు చెప్పాలి. ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్నారో వారు ఆ పాలిస్తున్న తల్లి ఆమెనే తినాలి. ఆ ఇంటిలో ఉన్న మిగతా వారు దాన్ని తినకూడదు. ఆమెకే కావాలి ఎక్స్ట్రా న్యూట్రిషన్, ఎందుకంటే ఆమెనే పాలిస్తుంది. సో ఇవి అన్ని కూడా మీరు ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టి డిస్కస్ చేస్తున్నారు. దాంట్లో ఇది కూడా పెట్టి మీరు చర్చించుకోవాలి. దీని గురించి అవగాహన మీకు కానీ మీకున్న ఆడబిడ్డకి ఆమెకి చెప్పాలి. అదేవిధంగా మీ పక్కన ఉన్న నైబర్స్ పడోసి అందరికీ కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. సో ముందు మీరు అవగాహన తీసుకోవాలి, మిగతా వాళ్ళు కూడా మీరు చెప్పాలి. ఈరోజు మీ వివో ప్రెసిడెంట్ గారు చాలా చక్కగా మాట్లాడారు. సో ఇక్కడ ఉన్న మీరు ప్రతి ఒక్కరు కూడా అలాగే నిజమైన మహిళా సాధికారత. ఇప్పుడు అందరూ ముందుకంటే ఇప్పుడు ఎక్కువ మీరు డెవలప్ అయి ఉన్నారు. ఇంకా మీరు ఆ ధైర్యం అనేది మీకు రావాలి. అదే సార్ కూడా మీకు చెప్పారు. మీ ప్రెసిడెంట్ గారు ఎలా బాగా చక్కగా మాట్లాడారు, అన్ని పాయింట్స్ గురించి మాట్లాడారు. అలాగే మీరు కూడా చెయ్యాలి. ఇంకా మనం చేయాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొత్తగా P4 ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. సో దాని ప్రకారం మన జిల్లాలో అంటే అన్ని జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఊర్లో ఉన్నా కూడా పేద ప్రజలు అంటే హౌస్ హోల్డ్స్ ని గుర్తించి 20% హౌస్ హోల్డ్స్ ని గుర్తించి వారిని ఆ విలేజ్ లో కానీ ఆ మండల్లో కానీ ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ధనవంతుడు వారిని గుర్తించి వారికి ధనవంతుడు కింద స్థాయిలో ఉన్న పేద ప్రజలకు హెల్ప్ చేయేటట్లు వారికి మ్యాపింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు మన ఈ విలేజ్ లో చూస్తే దాదాపు 115 కుటుంబాలు ఉన్నాయి. వారన్నింటిని కూడా మనం బంగారు కుటుంబం అంటాం. వారిని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి. సో ఎవరైతే వారికి సహాయం చేస్తారో వారిని మార్గదర్శి అని చెప్తాము. సో దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సో మన జిల్లాలో కూడా మన ఎన్టీఆర్ జిల్లాలో 74,525 కుటుంబాలు ఉన్నాయి, బంగారు కుటుంబాలు. సో అది ఇప్పుడు జరుగుతున్నాయి. దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. దీంట్లో మీ పాత్ర ఏంటంటే ఇప్పుడు మీ విలేజ్ లో మనం 115 కుటుంబాలు మనం గుర్తించి ఇంకా కూడా ఎవరైనా ఇది సర్వే చేసి గుర్తించాము. ఆ లిస్ట్ కూడా సెక్రటేరియట్ లో మనము డిస్ప్లే చేసాము. వారు మీరు చూసుకోవాలి. ఉంటే మీ గ్రామంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన మీకు ఉండాలి.